ఈ మిరపకాయలు మొత్తము 8 దక్కళ్ళు. మేమైతే 8 దక్కళ్ళు అంటాము. కిలో లెక్క అయితే ఇవి 12 కిలో. తొడిమెలు అయితే తీస్తున్నాను నేను. ఇదిగో తొడిమెలు ఇట్లనే తీస్తారు. మా సైడ్ అయితే మేమే సొంతంగా మిరపకాయలు కొనుక్కొని ఇట్లా తొడిమెలు తీసుకొని చేసుకుంటాము. అమ్మే అంకుల్ కూడా పాపము మంచోడు, నాకు ఇది బాగుంటుందమ్మా, ఇది మంచిది అనేసి నాకు చెప్పిండు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. ఇట్స్ మీ లీలా. చూడండి, నేనైతే సంవత్సరానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నా. ఇప్పుడైతే ఇవి తొడిమెలు తీస్తున్నా. ఇవి అయితే ఖచ్చితంగా 3-4 రోజులు ఆరాలి. ఆరితేనే అప్పుడే మనం పట్టించుకోవచ్చు, లేదంటే పట్టించుకోనికి రాదు. ఇప్పుడైతే తొడిమెలు తీస్తున్నా ఫ్రెండ్స్. నాకైతే భయమే పడుతుంది, ఎందుకంటే ముట్టుకున్నా కానీ మంట వేస్తుంది. చూద్దాం ఇవి ఎన్ని గంటలు అవుతాయో తీయడానికి. ఇప్పుడైతే టైం 12 అవుతుంది. స్టార్ట్ చేద్దాం. తొడిమెలు అయితే తీస్తున్నాను నేను. ఇదిగో తొడిమెలు ఇట్లనే తీస్తారు. మా సైడ్ అయితే మేమే సొంతంగా మిరపకాయలు కొనుక్కొని ఇట్లా తొడిమెలు తీసుకొని చేసుకుంటాము. ఇది సంవత్సరానికి నిల్వ పెట్టుకుంటాం. ఇది సంవత్సరానికి సరిపడా మిరపకాయలు తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాము. మంచిగా ఉంటుంది. కాకపోతే తడి చేతులతోటి అట్లా ముట్టొద్దు. తడి చేతులతో ముట్టితే మళ్ళీ మనకు పురుగు అవుతుంది, మళ్ళీ కారం అంతా పాడవుతుంది. చూడండి, ఇంతకీ మిరపకాయలు ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా? ఎందుకంటే నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో మిరపకాయలు తీసుకొని ఇట్లా చేయడము. ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు మా అమ్మనే తీసుకొని పట్టించేది. కానీ ఈసారి మా బాపుకి హెల్త్ బాగాలేదనేసి నేనే తీసుకున్నా. ఇక్కడ మిరపకాయలు అయితే ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్లో చెప్పండి. పనులన్నీ అయిపోయిన తర్వాతనే కూర్చున్నా. మళ్ళీ ఇంకోటి, నేను స్నానం కూడా చేసిన. మళ్ళీ తర్వాత స్నానం చేస్తే మండుతుంది అనేసి నేను ఇప్పుడే స్నానం చేసుకొని కూర్చున్నా. ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసి పడుకుంటా ఇంకా. ఎందుకంటే ఒకే రోజు అంటే అవ్వదు. ఒకసారి మీరు మిరపకాయలు కూడా చూసారు కదా, అక్కడ నేను ఆరబెట్టినవి చాలా ఉన్నాయి. ఇవి కనీసము 2 days అయితే చేసుకుంటా కొన్ని. ఎందుకంటే నాకు పిల్లలు, ఇంట్లో పని అంటే ఒకటే రోజు అంటే అవ్వదు. మధ్యలో అయితే ఇది స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఇట్లనే పెట్టినామనుకో పైనయే ఆరుతాయి, ఇంకా కిందికి ఆరాయి. అట్లా ఈ మిరపకాయలు మొత్తము 8 దక్కళ్ళు. మేమైతే 8 దక్కళ్ళు అంటాము. కిలో లెక్క అయితే ఇవి 12 కిలోలు. నాకు సంవత్సరానికి సరిపోతుంది. ఈ స్పూన్ ఎందుకు పట్టినా అంటే చేతితో నేను స్ప్రెడ్ చేశాను అనుకో, ఇక చేతులు మంటెక్కుతాయి. అందుకని నేను ఈ స్పూన్తో చేస్తున్నా నేను. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. మళ్ళీ ఆ మంట లేచిందంటే అది పోదు. అది ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండే ఆ మంట పోతుంది. మిరపకాయలు అయితే మంచిగా ఉన్నాయి. 1 గంట అయితే నేను ఆరబెట్టి అంతే, గలగలా అయినాయి. అంకుల్ కూడాను పాపము మంచోడే దొరికింది నాకు. అమ్మే అంకుల్ కూడా పాపము మంచోడు, నాకు ఇది బాగుంటుందమ్మా, ఇది మంచిది అనేసి నాకు చెప్పిండు. ఎందుకంటే ఆ మాటల్లోనే నాకు నమ్మకం అనిపించింది. అందుకని నేను ఆ అంకుల్ దగ్గరనే తీసుకున్నా, వేరే వాళ్ళ దగ్గర తీసుకోకుండా. చొట్టలు తీసిన కాబట్టి ఇది వేరే దాంట్లో వేరే బట్టలు పరుస్తున్నా. అవి తొడిమెలు తీయనివి అక్కడ పరిచిన బ్రేక్ తీసుకొని బాగా తింటున్నా.
తొడిమెలు తీసుడైతే అయిపోయింది. ఇక 2 రోజులు ఎండబెట్టిన తర్వాత ఇంకా కారం బట్టి చేయడమే. చూడండి ఇప్పుడు 4 అవుతుంది, 12 గంటలకు కూర్చున్నా నేను. 4 గంటలు పట్టింది తీసేసరికి. 2 రోజులు అయితే మంచిగా ఆరబెట్టి ఆ తర్వాత కారపొడి పట్టిస్తాను.